జపాన్ ఉత్తర తీర ప్రాంతం మరోసారి ప్రకృతి ప్రకోపానికి గురై దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సోమవారం సాయంత్రం స్థానిక కాలమానం ప్రకారం 4:54 సన్రికు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. భూకంప కేంద్రం సముద్ర మట్టానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో దాని ప్రభావం చాలా శక్తివంతంగా ఉంది. ఫలితంగా భూమి తీవ్రంగా కంపించి ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ ప్రకంపనల ధాటికి తీర ప్రాంతంలోని భవనాలు ఊగిపోవడమే కాకుండా సముద్ర గర్భంలో వచ్చిన మార్పుల వల్ల తక్షణమే సునామీ వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం సంభవించిన కొద్ది నిమిషాల్లోనే యంత్రాంగం అప్రమత్తమై తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది. జపాన్ వాతావరణ విభాగం ఈ విపత్తు తీవ్రతను గమనించి తీర ప్రాంతాలకు అత్యంత ప్రమాదకరమైన సునామీ హెచ్చరికలను జారీ చేసింది. సముద్రంలో సుమారు 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, ఇది తీర ప్రాంత నివాసాలను ముంచెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. సముద్రపు అలలు ఊహించని వేగంతో విరుచుకుపడే అవకాశం ఉంది. కాబట్టి పౌరులందరూ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎత్తైన ప్రదేశాల్లోనే ఆశ్రయం పొందాలి అని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తీర ప్రాంత రోడ్లను మూసివేసి రైలు సర్వీసులను నిలిపివేసి ప్రజలను సురక్షితంగా ఉంచటమే ప్రథమ కర్తవ్యంగా రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి. గతంలో సంభవించిన సునామీల చేదు జ్ఞాపకాలను దృష్టిలో ఉంచుకుని జపాన్ ప్రభుత్వం ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా అత్యున్నత స్థాయి అప్రమత్తతను ప్రకటించింది. అయితే జపాన్లో చోటు చేసుకున్న ఈ ప్రకృతి విపత్తు వల్ల భారతదేశానికి ఎలాంటి ముప్పు లేదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ స్పష్టం చేయడం ఊరటనిచ్చే అంశం. సునామీ ఏర్పడిన కేంద్రం నుండి కేవలం 300 కిలోమీటర్ల పరిధిలోనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, భారత్ చాలా దూరంలో ఉండటం వల్ల ఇక్కడ సునామీ వచ్చే అవకాశం లేదని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అయినప్పటికీ హిందూ మహాసముద్రంలోని నీటి మట్టాలను, సముద్ర గర్భంలో కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఒకవేళ ఏదైనా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటే వెంటనే అధికారిక ప్రకటన విడుదల చేస్తామని ఇంకాయిస్ పేర్కొంది. ప్రస్తుతం మన దేశ తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని నిపుణులు భరోసా ఇచ్చారు.